హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇవాళ మనం ఈ సెషన్లో ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అసలు? మనం డైలీ మాట్లాడేటువంటి లాంగ్వేజ్లో మనం ఎవ్రీడే మనం మాట్లాడుతూనే ఉంటాం. డిఫరెంట్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ మనకి మనం ఏ సెంటెన్స్లో మాట్లాడుతున్నామో ఏం మాట్లాడుతున్నామో వీఆర్ నాట్ అవేర్. ఎందుకంటే అది బై డిఫాల్ట్ వచ్చేస్తూనే ఉంటుంది. మనకి ఎట్లాంటి ఇది ఇంటరాగేటివా, ఇది డిక్లరేటివా, ఇది అసర్టివా, లేదంటే ఇది ఏ సెంటెన్స్ మనకి పెద్ద కాన్షియస్ అనేది ఉండదు. అయితే ఇప్పుడు మనకి వెన్ వీ కమ్ టు ద గ్రామర్ పార్ట్ అండ్ ఆల్, గ్రామర్ పార్ట్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం ఏ సెంటెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఏ సెంటెన్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, దానివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటివి, మనం యూజ్ చేసేటువంటి స్లాంగ్ అనేది మనం అప్ యూజ్ చేస్తున్నామా, డౌన్ యూజ్ చేస్తున్నామా, లేదా ఏమైనా ఎంక్వైరీ అనేది చేస్తూ ఉన్నామా అనేది మనం ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. మనం మాట్లాడేటువంటి ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్ కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్లో ఉంటుంది. అయితే అది మనం ఎక్కువ పట్టించుకోం కాబట్టి వాటి మనం బోధ చేయం. కానీ ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం అండ్ వాటి వల్ల మనం ఎగ్జామ్లో కూడా లేదంటే గ్రామర్లో చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయో ఈ యొక్క సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మన ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో అయితే అవి మనం చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి బేసిక్గా మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంకొక టైప్ కూడా ఉంటుంది. టోటల్గా 5 టైప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి అదేంటో నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్. Declarative sentence. Second one, interrogative sentence. Interrogative sentence. Next, third one, imperative sentence. Third one వచ్చేసి మనకి imperative sentence. And next మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ లాస్ట్ వన్ విచ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్, అదేంటంటే ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్. ఇక మనం చూద్దాం ఏ సెంటెన్స్ని అసలు మనం ఎప్పుడు ఉపయోగిస్తాం. ఓకే, ఏ సెంటెన్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం, ఆ సిచ్యువేషన్ ఏంటిది, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు మనల్ని డిమాండ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటూ ఉంటాం. డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటుంటాం. ఓకే, డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే, డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది మనం ఏవైనా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఎనీ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సే షీ ఈజ్ కమింగ్ టు స్కూల్. ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నాం. షీ ఈజ్ ఆర్ హీ ఈజ్ కమింగ్ టు స్కూల్. అతడు లేదా ఆమె స్కూల్కు వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అనేది మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఏం చేస్తుంది, మనం ఏ విధంగా స్టార్ట్ చేస్తామంటే సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేస్తాం, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో. నేను ఇక్కడ ఒక మ్యాంగో తింటున్నాను అని చెప్పేసి అంటున్నాను. ఇదేంటిది, ఒక స్టేట్మెంట్. సో స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అంటే సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అవుతాయి, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతాయి. సో వీటి మనం ఏమంటాం అంటే అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటుంటాం. ఓకే, సో ఇక మనకి నెక్స్ట్ ఏమంటుండు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటుండు. అయితే ఇంటరాగేటివ్లో మనకి ఎట్లుంటుంది అంటే 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటి 2 టైప్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఎస్ ఆర్ నో టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అదర్ వన్ వచ్చేసి మనకు
డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా మనకి ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చనింగ్, ఎనీథింగ్ దట్ ఈస్ ఎంక్వైర్డ్ ఆర్ ఆస్క్డ్, దాన్ని మనం ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటుంటాం. ఇక్కడ మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటున్నాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఏంటివి? అవి మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాం? ఓకే, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి మన ఇక్కడ ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయిన మనం వాటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటుంటాం. ఎందుకంటే వాటి యొక్క ఆన్సర్ అనేది ఐదర్ ఎస్ ఆర్ నో అనేది వస్తుంది కాబట్టి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డూ యూ టేక్ కాఫీ, ఓకే, డూ యూ టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకుంటావు అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ మనకి ఇఫ్ యూ టేక్ మనం ఏమంటాం? ఎస్ అంటాం. ఒకవేళ తీసుకోవడానికి ఏమంటాం? మనం నో అని చెప్పేసి అంటాం. సో అందుకే ఇక్కడ మనకి ఐదర్ ఎస్ ఐదర్ నో ఏదైనా ఒక ఆన్సర్ వస్తుంది. సో అందుకే ఈ క్వశ్చన్స్ అనేవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి మనకి ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అంటే ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఓకే, డూ యూ ఈట్ బిర్యానీ, డూ యూ ఈట్ బిర్యానీ, నువ్వు బిర్యానీ తింటావా అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతున్నాం. ఇఫ్ ఎస్, ఒకవేళ ఎస్ అయితే నువ్వేం చేస్తావు? ఎస్ అంటావు. ఒకవేళ నో అయితే నో అని చెప్పేసి అంటాం. సో ఆన్సర్ ఇక్కడ మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఓకే, సో ఆ విధంగా ఉంటాయి. సో ఇంకోటి మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. వేర్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్, దీనికి మనం ఒక కంప్లీట్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. వేర్ డూ యూ లివ్ అంటే ఐ లివ్ ఇన్ హైదరాబాద్, ఐ లివ్ ఇన్ బెంగళూరు, ఐ లివ్ ఇన్ ఢిల్లీ. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేస్తూ ఉంటాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు లేదా మీరు ఏం చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇంటరాగేటివ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేమో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, అదర్ వన్ వచ్చేసి మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇవి రెండు మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటున్నాం. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిక్వెస్ట్, కమాండ్స్ ఆర్ ఆర్డర్స్. ఓకే, ఇది మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా రిక్వెస్ట్ చేయడానికి కానీ లేదా కమాండ్ చేయడానికి కానీ లేదా డిమాండ్ చేయడం కానీ వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఇది మనకి ఇండైరెక్ట్ ఏంటంటే యూ, ఇండైరెక్ట్ నేను ఎవరికి చెప్తున్నా? మీకు చెప్తున్నా. సో కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఎవరంటే మీరు, కానీ ఇక్కడ మనం యూజ్ చేసినప్పుడు మాత్రం సబ్జెక్ట్లో సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది యూజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటాం? కమ్ హియర్, ఓకే, కమ్ హియర్, కీప్ క్వైట్, కీప్ క్వైట్, షట్ ద డోర్, షట్ ద డోర్. ఈ విధంగా ఉపయోగించినప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను సబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తలేను. సబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తలేం. మనం ఏమంటున్నాం? డైరెక్ట్గా కమ్ హియర్ అంటే ఇండైరెక్ట్గా మనం ఏమంటున్నాం అంటే యూ కమ్ హియర్, కీప్ క్వైట్ అంటే యూ కీప్ క్వైట్, షట్ ద డోర్ యూ షట్ ద డోర్. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ఈ ఫార్మాట్ అనేది తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఏవైనా సమ్ సడన్ ఫీలింగ్స్ లేదా ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎమోషన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద some expressing some sudden feelings or emotions or some sudden surprises. Okay, for example ఇక్కడ మనం ఏం చేస్తాం? హుర్రే వి వన్ ద మ్యాచ్, హుర్రే వి వన్ ద మ్యాచ్. ఓకే, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ డే, వాట్ ఎన్ ఐడియా, బ్రావో హీ ప్లేడ్ వెల్, ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా మనకి ఇట్లాంటి సడన్ సర్ప్రైజెస్ వచ్చినాయంటే మనకు ఆ మీనింగ్ సెంటెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉంటుంది. ఓకే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉంటే దానికి మనకు ఒక సింబల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అది మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అది మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మనందరికీ కొంచెం అన్నోన్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ దేర్. ఓకే, ఆపరేటివ్ సెంటెన్సెస్. ఆపరేటివ్ సెంటెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే operative sentence is used for giving blessings or wishes or some greetings. ఏవైనా బ్లెస్సింగ్స్ కానీ
లేదంటే విషెస్ కానీ గ్రీటింగ్స్ కానీ మనం చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఆపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకో, మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళు అయితే మే గాడ్ బ్లెస్ యూ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అంటారు. మే యూ బీ హ్యాపీ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటారు. మే యూ బీ హ్యాపీ, మే యూ చెరిష్ దిస్ కమింగ్ హియర్, మే యూ హ్యావ్ అ గుడ్ హెల్త్, మే యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. సో ఇట్లాంటివి మనం విషెస్ అనేది చేస్తూ ఉంటాం. సో దానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆపరేటివ్ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి సెంటెన్స్ అనేవి మనం ఓవరాల్గా ఎన్ని డిస్కస్ చేసినాం, ఇక్కడ మనం టోటల్గా 5 సెంటెన్స్ అనేవి మనం డిస్కస్ చేసినాం. అవేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ మనం ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ అని చెప్పేసాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే అది క్వశ్చన్ చేసినప్పుడు అందులో మనం క్వశ్చన్ చేసేది ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకు ఎస్ ఆర్ నో టైప్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ మనం థర్డ్ వన్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ డిమాండ్స్ కానీ లేదా రిక్వెస్ట్ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటున్నాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తాం, టు ఎక్స్ప్రెస్ సమ్ సడన్ ఫీలింగ్స్ ఆర్ సర్ప్రైజెస్ ఆర్ ఎమోషన్స్. ఏవైనా సడన్ సర్ప్రైజెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఆపరేటివ్ సెంటెన్స్ అంటుండు. ఆపరేటివ్ సెంటెన్స్ వచ్చేసి మనం ఇక్కడ బ్లెస్సింగ్స్ కానీ విషెస్ కానీ లేదా గ్రీటింగ్స్ కానీ మనం ఈ ఆపరేటివ్ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో హోప్ this is clear with regard to the types of sentences. Okay, if you like the video, like, share and subscribe. Thank you and all the best.